నమస్ కోబ్రా దీని తెలుగులో నమస్ కోబ్రా. ఇంకోటి ఏముందంటే ఈ పాము ఆగుతలేదు, మరి నేను ఈ పామును పట్టుకునేది పడుతుందేమో చూద్దాము. అంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాము. అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనిగండ్ల మండలం. అయితే గొనిగండ్ల మండలం ఇది అయ్యకొండ విలేజ్ లోన ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ఉందని అన్న ఫోన్ చేయడం జరిగిందనట. అన్న నీ పేరేం పేరు? పరమేశ్. అన్న పాముని మీరు ఎలా గుర్తించారు, ఎలా చూసిరు పాముని? అన్న ఫోన్ ఎత్తు. ఎలా గుర్తించిరా పాముని? మా పిల్లోడు మంచం మీద పడుకున్నాడు, నా భార్య పైన మీద నీళ్ళు కట్టిపోయినా. ఆ పిల్లోడు చూసి కాసి మీ పిల్లోడే చూసిందటైతే. మా పిల్లోడు మీరు కూడా చూసి పిల్లోడు చెప్పినాక మామ వచ్చిన వీళ్ళు వచ్చి చూసినారు. అందరూ చూసినాక ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెసిపీ చేస్తా. జరగండి, మీరు జరగండి. అన్ని చూస్తా ఫస్ట్ నేను. ఇదేం సంచిది? ఏం సంచి అన్నది? కొట్టం వల్ల కావుందప్ప ఇది. మీరు ఎన్నుకోండి. ముందులే అన్న అన్న మీరు లైట్లు బంద్ చేయండి అన్న. बाग सलाम है बांध दो शूट कर ओरनी मौजरवानी के कट कर दूं मैं. అన్నా కొంచెం నీడ ఉండేది చూడండి అన్న. నీడ పా నిదానం. ఇది నన్నే రంగ భయపడిస్తుందా, పిల్లగాని భయపడించిండదా? చూపిటాను నన్ను కూడా పడాలా కూర్చుంటదా? పడుతున్నానా? ఎప్పుడు చూసి కదక్క కనపడినా సూపర్ పడింది మరి. మేము పాము అంటేనే గుస్స కొడుతుంది. సూపర్ రే.
నజ్జిగా వినాయక ఇప్పుడు బడి పోయి వాడు అన్నం తినికి వచ్చినాడు చూసుకున్నాడు కాబట్టి సరిపోయా. లేకుండా మీరు ఇంట్లో పోయి చేనులో పోయి ఇంట్లోకి వచ్చి కుసుకేంటే కాలు ఇట్లా ఊగిచ్చారనుకో మధ్య మీద కూసుకొని ఇది ఏందో వచ్చా అని లటకని కాటేస్తుంది. ఇంకా ములా చూడదు. ఈ పాము కరిస్తే ఎట్టుంటది అంటే నాడి వసి మీద దాడి చేస్తుంది. అంటే మన నరాలకి ఎక్కుకుంటా పోయి మన మైండ్కి ఎక్కి మన గుండెకి ఎక్కి మంచి చనిపోతాడు. అందుకనేది ఇలాంటి పాములు కరిచిందంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. నాటి వేద్దాం మంత్రాలు తాయెత్తులను పోకూడదు. అన్నా నువ్వు ఫోన్ కట్ చేయి. అట్లా నాటి వేద్దాం మంత్రాలను పోకూడదు అనమాట. ఇంకోటి ఇలాంటి పాము కరిచిందని మన బంధువులకు కానీ మన ఫ్రెండ్లకు కానీ మన స్నేహితులకు కానీ ఎవరికైనా కానీ పాము కరిచిందని మనకు తెలిస్తే మనం ఏం చెప్పాలంటే వాళ్ళకి ఫస్ట్ ధైర్యం చెప్పాలా. అన్నా భయపడొద్దని తమ్ముడు, పాము కరిస్తే ఏం కాదు, మీరు ఫస్ట్ టెన్షన్ తీసుకోవద్దండి, టెన్షన్ వల్లే మంచి చనిపోయేది చెప్పాలా. వాళ్ళకి ధైర్యం చెప్పాలా. అరే ఏం కాదులా, మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో యాంటీవెనం దొరుకుతుంది, అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాము అని చెప్పాలా. అట్లా ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీని తెలుగులో నాగపాము అంటారు, ఇందులో నాగ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటి వేద్దాం మంత్రాలు తాయెత్తులను పోవద్దండి. ఇంకోటి ఏముందంటే ఈ పాము ఆగుతలేదు, మరి నేను ఈ పామును పట్టుకునేది పడుతుందేమో చూద్దాము. అట్లా పాముకి చెవులు ఉంటాయి అనుకునేరు వీళ్ళు ఈ అక్కలు. ఇప్పుడు పాముకి మాటలు వినపడతావేమో అని, పాముకి వినపడవు అనా. పాము చెవులు మనము ఎప్పుడైనా కానీ రాత్రిపూట పొలానికి నీళ్ళు కట్టలేకపోతే మనం ఒక కెట్ట బిట్ తీసుకున్నా, ఒక టార్చ్ లైట్ వేసుకొని పోతూ ఉండాలా. రసలో పాములు ఇలాంటి పాములు పనుకొని ఉంటాయి. పొరపాటున మనం తొక్కుతామనుకో వెంటనే బయట చేస్తుంది, అంటే కరుస్తుంది. అందుకే మనం పంచ కిందికి ఇడుచుకున్నా, పంచ పై కట్టుకొని పోకూడదు. పంచ కిందికి ఇడుచుకొని మనం ఒక చేతులు కెట్టబెట్టుకొని వాళ్ళ ఇదల్లా రైతన్నలు ఎక్కున్నారు. మొత్తం పొలంలో ఉండేదల్లా ఇక్కడ గర్రం చూసి ఉత్త పొలాలు ఎక్కువ ఉన్నాయి. మీరు రాత్రిపూట ఇల్లు కట్టనికి పోతే పంచ కిందికి ఇడుచుకొని ఒక టార్చ్ లైట్ పెట్టుకొని ఒక కెట్ట వద్ద పెట్టుకొని పోండి. యాంటీవెనం దొరుకుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు. నాటి వేద్దాం మంత్రాలను పోకూడదు. చాలా మందికి ఏముందంటే పాములు పగబడతాయి అని చాలా మంది ఏం చేస్తున్నారంటే దాన్ని కొట్టే వరకు చంపే వరకు ఇచ్చిపెడుతుండలేరు. పాములు పగపట్టవు. ఈ పామే కాదు ఏ పామైనా పగపట్టదు. ఇప్పుడు పాము ఎలా పగపట్టదు అంటే ఆ ఎగ్జామ్స్ చెప్తాను. ఏం చేసాను నువ్వు ఇక్కడ పట్టిగాడు పట్టి చూడు వాడేడా పట్టిగాడు. దొరికి ఇప్పుడు ఏముందంటే నా చాలా మంది పాము తలలో రాళ్ళు ఉంటాయని చాలా మంది నమ్మి వాళ్ళు పాము అడవిలో పట్టుకుంటారు. పాముని అడవిలో పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే తల పైన బ్లేడ్తో కోస్తారు. బ్లేడ్తో కోసి దాంట్లో బంగారు షాప్లోన రాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు. నల్ల రాళ్ళు కొనుక్కొచ్చి పాము తలలో రాళ్ళు ఉన్నాయి కొనుక్కుంటారా, ఒకటి 500, 600, 700, 800 కడిగి అంటారు వాళ్ళు. మనం ఏమనుకుంటామంటే అన్న రాయి కొనుక్కుంటే ఏం లాభం అన్నా అని మనం అడుగుతాం. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ పాము రాయి ఉంటే మీ ఇంట్లోకి పాములు రావు, మీరు ఏడన్నా పాము కనపడినా మిమ్మల్ని చూసి పారిపోతుంది మీరు అని అది ఇది మనకి డబ్బా మాట చెప్తారు. చెప్పి మనకి అమ్ముతారు. మనం ఆ పాము రాయి ఉంది అని ధైర్యంతో పాము కట్టిపోతున్నా ఈ పాముకి కనపడంటే ఇది ఇప్పుడు నన్నే ఇప్పుడు చూసి కదా నన్ను ఎంత ట్రైనింగ్ ఉందని నన్నే నీకు వస్తుంది. మిమ్మల్ని ఆ రాయి ఏం కాపాడదు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. అన్నా నా బండిలో అక్కడ బండి ఆపేనా, ఆ బండిలో డబ్బా ఉంటుంది, డబ్బా పంపించండి అన్న. డబ్బా తీసుకురండి. ఏమో పరా ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయ్యకొండ విలేజ్ లోనే మనం ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ని రెస్క్యూ చేయడం జరిగింది. దీన్ని తీసిపోయి ఎక్కడైనా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది.
ఫ్రెండ్స్ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. బక్కలు ఉండే అంటే బక్కలు ఏమైనా తెచ్చానమాట. ఆ తిక్కం బట్టలు ఎట్లా చెప్పని బట్టలు నీళ్ళు ఎట్టే పోతాయి కాదు పోయిస్తాను ఇప్పుడు పోయిస్తా జై హింద్, జై భారత్.